హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ వచ్చేసి దోస్త్ కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. దోస్త్ DOST డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అనే కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ దోస్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఈ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనాలి అంటే 200 రూపీస్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయితే 400 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాలి. మొత్తం 3 ఫేజులలో డిగ్రీ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకు ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మే 3 నుంచి 21 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మే 29 వచ్చేసి సీట్ అలాట్మెంట్ చేస్తారు. అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఒకటేసారి పే చేస్తాము. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మీకు నచ్చిన సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో వెళ్ళి మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మే 30 నుంచి జూన్ 8 వరకు. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మే 30 నుంచి జూన్ 9 వరకు. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూన్ 13. లాస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి జూన్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 19 వరకు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ కూడా జూన్ 13 నుంచి 19 వరకు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 23rd. జూన్ 30 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. రాష్ట్రంలో మొత్తం మనకు 3,86,544 డిగ్రీ సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. సో కాలేజీలు చూసుకుంటే మనము 1054 డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిలో 136 డిగ్రీ కాలేజీలు, నాన్ దోస్తు కాలేజీలు 63 ఉన్నాయన్నమాట. సో మిగిలినవి ప్రైవేట్ కాలేజెస్. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి.